వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు, కానీ జన్మించిన తర్వాత తయారవరు. వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన అత్యాశ్రమి అంటే పైకి సామాన్యంగా కనిపిస్తూ దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రమి అని అంటాం. ఈయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాహ అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. స్త్రీ గర్భస్థ శిశువును ఏ శక్తి అయితే పోషిస్తుందో అదే సర్వస్వాన్ని పోషిస్తూ ఉంది. సాత్విక మనస్సే దైవం. శరణాగతి అంటే నిశ్శబ్ద తపస్సు. హృదయాశ్రమమే అత్యాశ్రమం. నా ఆశ్రమంలో నేనే సభ్యుడిని. నరకం నుండే స్వర్గానికి దారి, ఆర్తి నుండే ఆత్మకు దారి. భక్తి, శ్రద్ధ, ఆర్తి ఉన్నట్లయితే గురువే నీ దగ్గరికి వస్తాడు అనటంలో సందేహం లేనే లేదు. భయమే నిర్భయానికి దారి. అద్దె ఇంట్లో కాపురం ఉంటూ ఇది నా ఇల్లు అని అంటావు. అది నీ ఇల్లా? కానే కాదు. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సిందే. నీవు కానటువంటి దానిని నీవు అని నీవెప్పుడూ కూడా భ్రమిస్తూ ఉన్నావు. అలాగే నీవు కాని దానినే నీవు నేను అనుకుంటున్నావు. నీ శరీరం నిన్ను ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో నీకే తెలియదు. లవ్, ప్రేమ అంటే ఏంటో తెలుసా? పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు గుర్తు రాకుండా ఉండడమే నిజమైన ప్రేమ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గుర్తొస్తే ప్రేమకు అర్థం తెలియనట్లే. మనిషి పుట్టినప్పుడు మైలే, చచ్చినప్పుడు మైలే, తన శరీరాన్ని తానే మోసుకోవడం కూడా మైలే. నీ జీవితమే మైలబడిపోయింది. స్థిమితంగా ఉండడమే మోక్ష మార్గం. సాటి మనిషికి ఇబ్బంది కలిగించకుండా ఉండటమే నీ ధర్మం. విశ్వాసం వలన అనుభవం రాదు, అనుభవం వల్లనే విశ్వాసం అనేటువంటిది ఏర్పడుతుంది. సృష్టిలో మాత్రమే ద్వైవిధ్యం ఉంది. సృష్టి మొత్తం కూడా ఏకత్వమే. నీవు నీలో కలిసిపోవడమే జ్ఞానం. సులభంగా వచ్చేదానికోసం కష్టపడుతున్నావు, కష్టంతో వచ్చేదాన్ని సులభం అంటున్నావు. చలనం వైపు దృష్టి పెడితే నీవు జీవుడివి, అచలం వైపు దృష్టి పెడితే నీవే దేవుడివి. అహం అస్మి, నేనున్నాను, అదే నీవై ఉన్నావు. ఐయామ్ దట్ ఐయామ్. సముద్రం కదిలితే అలా, కదలకపోతే జలమయం. మౌనం కదిలితే మాట అనేటువంటిది అవుతుంది. నిరంతరం గురుతత్వం స్మరిస్తూ ఉంటే తానే గురువు అవుతాడు. ఒక కీటకం భ్రమరంలాగా ఉండాలి అనుకొని అరిచి అదే చివరికి భ్రమరంగా మారిపోయింది. అదే భ్రమర కీటక న్యాయం అని అంటారు సంస్కృతంలో. మాట మోగపోతే నిశ్శబ్దం, మనస్సు ఆగితే మౌనం, ఆగడమే వేదాంతం అని చెప్తారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.